హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము సోలాపూర్లో సిద్ధేశ్వర ఆలయం గురించి తెలుసుకోబోతున్నాము. ఈ సోలాపూర్లో ఉన్నటువంటి సిద్ధేశ్వర ఆలయము చాలా ప్రాముఖ్యమైనది. అంతేకాకుండా దీన్ని చాలా సుందరీకరంగా ఎంట్రన్స్లోనే మంచిగా అలంకరించడం జరిగింది. ఆలయం గురించి చెప్పుకోవాలంటే, ఈ ఆలయం చుట్టూ ఒక చెరువు, ఒక నీరు అనేటువంటిది బాగా చుట్టూ ఉంటుంది. దీన్ని మనము అక్కడికి వెళ్ళామంటే చాలా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ సిద్ధేశ్వరం ఒకటే కాకుండా ఈ సోలాపూర్లో చుట్టుపక్కల ఉన్నటువంటి దేవతలు కూడా అక్కడ చిన్నగా ప్రతిష్ఠించడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు మీరు చూస్తూ ఉండదంతా ఆలయానికి ఎంట్రన్స్లో ఉన్నటువంటి భాగం. సో ఇక్కడ ఇప్పుడు చూసినటువంటిది ఈ ఆలయం చుట్టూ ఉన్నటువంటి ఒక చెరువు అని చెప్పుకోవచ్చు. ఈ చెరువు చుట్టూ ఆలయం అనేటువంటిది నిర్మించారు. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చూడ్డానికి కూడా సాయంకాలం సమయంలో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చూడండి, మనం గమనిస్తూ ఉన్నట్టయితే చుట్టూ ఆలయం చుట్టూ ఈ విధంగా మనకు చెరువు అనేటువంటి బాగా గమనించండి ఫ్రెండ్స్. సిద్ధేశ్వర ఆలయం, సోలాపూర్ సిద్ధేశ్వర ఆలయం లోపల ఇంకా కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. చాలా సుందరంగా అలంకరిస్తున్నారు. మొత్తం అంతా రాతితో గుడి లోపల చెక్కుతూ ఉన్నారు. బయట ఈ విధంగా కనపడుతుంది. ఒకవైపు పూర్తి అయ్యింది, మరోవైపు ఇంకా పూర్తిగా కాలేదు. ఇప్పుడు ఇంకా చేస్తున్నారు. ఒకసారి మనము ఇక్కడికి సోలాపూర్కి వచ్చి టైం ఉంది, ఇంకా మనకు ట్రైన్కి కానీ దేనికైనా కానీ అనుకుంటే ఈ గుడిని దర్శించ